ఈ సమయంలో ప్రియమైన అనే విషయాన్ని మనం గమనించినప్పుడు మనం ఆయన్ని స్తుతించకుండా, ఆరాధించకుండా, ఘనపరచకుండా మనం ఉండలేం. చూడండి 22వ వచనంలో గమనిస్తే, యాకోబు నీవు నాకు మొరపెట్టుటలేదు. యాకోబు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి యాకోబు, ఇశ్రాయేలుగా మార్చినటువంటి యాకోబుతో ప్రభు అంటున్నాడు, నీవు నాకు, మన జీవితాల్లో ప్రభువుకు మొరపెట్టేటువంటి అనుభవం మిస్ అయిపోయింది. అంతేకాదు ప్రియులరా, రెండవది గమనిస్తే, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు ఏం చేసావు? విసుగెత్తిపోయావు. దేవుడేంది ఇట్ట చేస్తున్నాడు, అట్ట చేస్తున్నాడు, పట్టించుకోవట్లేదని చెప్పేసి దేవుడి మీదే విసుక్కునే అంత స్థాయికి వెళ్ళిపోయావు. విసుక్కుంటున్నావు దేవుణ్ణి. దేవుని మందిరానికి వచ్చే విషయంలో విసుగు, సమయానికి వచ్చేటువంటి విషయంలో విసుగు, మన పనులు పక్కన పెట్టే విషయంలో విసుగు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా పోతామో, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అంత తొందరపాటుతో, అంత ఆసక్తితో రాం, విసుక్కుంటా వస్తాం. కొన్నిసార్లు ఎందుకు వచ్చిందిరా బాబు ఈ తంట, ఎందుకు దేవుని నమ్ముకున్నాం, ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నాం, ఎందుకు బాప్తీసం తీసుకున్నాం, ఎందుకు మళ్ళీ పాస్టర్ గారి చేత ఆయా హెచ్చరికలు, ఆయా మాటలు మేము వినాలి అని చెప్పేసి చాలామంది కూడా దేవుణ్ణి బట్టి, దేవుని నామాన్ని బట్టి విసుగు చెందినటువంటి వారుగా కూడా ఉంటూ ఆయనకు విసుగు తెప్పిస్తున్నాం. అంతేకాదు ప్రియులరా, మూడవదిగా గమనిస్తే 23వ వచనంలో చూడండి, దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు. ప్రభువుకు దహన బలి అర్పించటానికి ప్రభువు సంతోషించేటువంటి బలులు అర్పించేటువంటి జీవితం దూరం అయిపోయింది. మనుషులను సంతోషపెట్టేటువంటి జీవితం ఎంతో బాగుంది మనకి. భర్తను సంతోషపెడతారు, భార్యను సంతోషపెడతారు. ఆయన టైంకి వచ్చినప్పుడు ఇంట్లో మంచి కూరలు ఉండాలా, ఎండాకాలం కాబట్టి మజ్జిగ అందించాలా, కూల్ డ్రింకులు అందించాలా, చల్లటి నీళ్ళు అందించాలా. ఎంతో మర్యాద చేస్తాం. భార్యని, భర్తని, పిల్లల్ని, బంధువుల్ని, మిత్రుల్ని, అధికారుల్ని, అందరికి కూడా నీవు కావలసినటువంటివన్నీ అందజేస్తూ ఉంటావు. కానీ ప్రభు ఇక్కడ ఏం బాధపడుతున్నాడు తెలుసా? ఏ స్థితిలో మనం ఉన్నామో తెలుసండి? దహన బలులుగా గొర్రె మేకల పిల్లలు నా యొద్దకు తేలేని స్థితిలో ఉన్నాం. ప్రభువుకు ఇవ్వలేని స్థితిలో ఉన్నాం. ప్రభువుకి ఇవ్వలేని స్థితి. ప్రభు యొద్ద నుంచి మాత్రం అన్నీ పొందుకునే స్థితి అండి. ప్రభు ఇచ్చే అన్నీ మనకు కావాలా? ప్రభువుకి ఇచ్చే విషయంలో మాత్రం మనకప్పుడే మన బాధలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అర్థమైందండి ప్రియమైన వాళ్ళు? అంతేకాదండి, మనం గమనిస్తున్నట్లయితే 23వ వచనంలో గమనించండి, యెషయా 43:23లో, నీ బలుల చేత నన్ను, దేవుడు సాక్షాత్తు ప్రశ్నిస్తూ ఉన్నాడండి. నీవిచ్చే బలుల చేత నన్ను ఘనపరచట్లా. అంటే ఒకవేళ నువ్వు బలులు అర్పిస్తున్నావేమో, దహన బలులు అర్పిస్తున్నావేమో, దేవునికి ఘనత వచ్చే బలులు కాదవి. కేవలం మొక్కుబడిగా, కేవలం ఏదో మొహమాటం కొద్దీ అనుకున్నాను కాబట్టి, చెయ్యాలి కాబట్టి, ప్రార్థన పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకోవటం, మందిరానికి రావాలి కాబట్టి రావటం, బైబిల్ పట్టుకొని ఆదివారం వెళ్ళకపోతే చుట్టుపక్కల ఏమని అనుకుంటారేమో అనేటువంటిది, లేకపోతే ఒక అరగంటలో అయితే పాస్టర్ గారు ఫోన్ చేస్తారేమో అనే పరిస్థితి తప్ప, మనపూర్వకంగా దేవుణ్ణి ఘనపరచాలి అనేటువంటి ఉద్దేశం అంట మన జీవితాల్లో మిస్ అయిపోయింది ప్రియులరా. అంతేకాకుండా మనం గనక గమనిస్తున్నట్లయితే చూడండి, ఇది ఇక్కడ వరకు మనం చేసేటువంటి పనులు. ఆ తర్వాత దేవుని వైపు నుంచి ఏమన్నా వచ్చినాయేమో ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి, దేవుడు ఏమంటున్నాడు 23వ వచనంలో, నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలా. దేవుడేం బలవంత పెట్టలా, నాకు అది ఇయ్యండి ఇది ఇయ్యండి అని బలవంత పెట్టలా. నీవు మనపూర్వకంగా అర్పిస్తే తీసుకునేవాడే తప్ప బలవంతంగా ఆయన నువ్వు ఇవ్వాల్సిందే, నువ్వు చేయాల్సిందే, నాకేంది బలి అర్పించలా, నాకేంది కానుకలు ఇవ్వలేదు, నాకేంది ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు అని చెప్పేసి దేవుడు బలవంత పెట్టే దేవుడు కాదు. ధూపం వేయవలన నేను విసిగించే దేవుడు కాదండి. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు. దేవుడి కోసం ఒక కాస్ట్లీ వస్తువు నువ్వు దేవుడి కోసం కొంటావా? దేవుడి కోసం
నీ భార్య కోసం, భర్త కోసం, పిల్లల కోసం, పండగలు పబ్బాలప్పుడు, ఏమీ లేనప్పుడు, ఇంట్లో నీకు డబ్బులు వచ్చినప్పుడు, ఎప్పుడో రావాల్సిన డబ్బులు ఏదైనా వచ్చినప్పుడు బజారుకి వెళ్ళి ఏం చేస్తాం బాబు? కాస్ట్లీ టీషర్ట్లు, కాస్ట్లీ ప్యాంట్లు. దేవుడి కోసం ఏమైనా కొన్నావా? దేవుడి కోసం ఏమైనా కొన్నావా? దేవుడు అంటున్నాడు ఇక్కడ, చూడండి, నా మాట కాదండి ఇది, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు. రోకలిచ్చి కొంటున్నావు అంటే డబ్బులు ఇచ్చి కొంటున్నావు. ఏం కొంటున్నావు? ప్యాంట్లు కొనుక్కుంటున్నావు, చీరలు కొనుక్కుంటున్నావు, నగలు కొనుక్కుంటున్నావు, నాణ్యాలు కొనుక్కుంటున్నావు, ఇళ్ళు కొనుక్కుంటున్నావు, స్థలాలు కొనుక్కుంటున్నావు, డబ్బులు పేరబెట్టుకుంటున్నావు. మంచిదే, దేవుడేం ప్రశ్నించట్లా. ఒకటే ఆయన అడిగేది, నా కోసం సువాసన గల నైవేద్యాన్ని అర్పించడం కోసం సువాసన గల లవంగపు చెక్కను ఎప్పుడైనా రోకలిచ్చి కొన్నావా? ఈ అనుభవం కూడా లేదండి. ఏమ్మా, మన పేరు ప్రఖ్యాతుల కోసం మనం ప్రార్థన ఏర్పాటు చేసుకుంటే అందరికి భోజనాలు పెడతాం. పలానా భోజనాలు పెట్టింది, అక్కడ కూడా ప్రభువును కనపరచాలి అనే ఉద్దేశం ఉంటే సంతోషం. మనుషులందరూ చెప్పుకోవాలి అనేది ఒకవేళ మన మనసులో ఉందేమో. ఇలాంటి బలహీనతలన్నీ ఉన్నాయంట మన జీవితాల్లో. అంతేకాదు ప్రియులారా, చూడండి 24వ వచనం 2వ భాగంలో, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. ప్రభువును తృప్తిపరిచేటువంటి జీవితాలుగా ఉన్నాయా? లేవండి. ప్రభువును తృప్తిపరచట్లా. నువ్వు ఎక్కువ సమయం ఆయన సన్నిధిలో ప్రార్థనలో ఉంటే ప్రభు సంతోషిస్తాడు. ఆయన వాక్యాన్ని చదివి దాన్ని పాటిస్తుంటే ఆయన సంతోషిస్తాడు. పాపాన్ని అసహించుకుంటా ఉంటే నిన్ను బట్టి సంతోషిస్తాడు ఆయన. నీ జీవితం ద్వారా ఆయనకి వెలితుంది, కొరతుంది. దేవుణ్ణి తృప్తిపరిచే జీవితం ఉందా? ఏమ్మా, మన పిల్లలు భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక 4 ముద్దలు పెట్టేసేసి పో అని రోడ్డు మీద తోలేస్తావా? ఏం చేస్తావు? 1కి 4 సార్లు గమనిస్తావు. వాళ్ళు వద్దు అని చెప్పేంత వరకు పెడతావు. భర్తకు అన్నం పెట్టేటప్పుడు ఏం చేస్తావు? ఎంత అన్నం పెడతారు? ఓ ముద్ద అన్నం తినేసి వెళ్ళిపో అని అంటావా? అవసరమైతే ఒక గిద్ద వండుతావు, అవసరమైతే పక్కింట్లో కూర అప్పు తెస్తావు. తృప్తిగా నీ ఇంటికి వచ్చే శత్రువుకు సైతం ఏంటండి, శత్రువుకు సైతం నీవు భోజనాన్ని సంతృప్తిగా పెట్టడానికి ఇష్టపడతావు. భర్తలకే భర్త, ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరికీ నిజమైన భర్త అయినటువంటి మన యేసయ్యకు, మన ప్రభువుకి, మన దేవునికి తృప్తి కలిగించేటువంటి విధంగా నీ యొక్క జీవితం ఉందా? నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. ఇదంతా ఓకే, దేవుడు సరేలే అని తట్టుకుంటున్నాడు ఆయన. అమ్మ వింటున్నారా? ఇటే చూడండి, అటు ఇటు చూడదు, మాట్లాడుకోవద్దు మధ్యలో. ఇక దేవుని మందిరానికి వచ్చిన తర్వాత తల అటు ఇటు తిప్పకూడదమ్మా. లేదంటే ఆ మెళ్ళకి మన దగ్గర ఉన్నాయి ఈ సెంటరింగ్ పని చేసేవాళ్ళు, అటు ఇటు పిల్లర్ల కదలకుండా కొన్ని బాక్సులు స్టార్టప్స్ అని అవి ఇవి తెచ్చిపెట్టారు. అట్లా ఒకటి ఫిక్స్ చేసేసుకోవాలి మీరు. అర్థమైందమ్మా? ఇక కదలటానికి వీల్లేదు, ఇటే ఉండాలి. అటు ఇటు చూస్తే ప్రమాదం. విన్న వాక్యం అంతా వెళ్ళిపోతుంది అన్నమాట పక్కకి. మన జీవితం ఎలా ఉంది? ప్రభు విషయంలో ఎలా ఉంది? ప్రభువుని ఎంత బాధ పెడుతున్నాం? ఎంత ఉండంగా ప్రభు అన్నిటినీ తట్టుకుంటున్నాడు, అన్నిటినీ తట్టుకున్నాడు. ఇక్కడ చూడండి ఏమాట రాయబడి ఉందో, యెషయా గ్రంథం 43:24 చివరిలో. చూడండి ప్రియులరా, తృప్తిపరచలేదు అన్న తర్వాత ఏముందో తెలుసా? తృప్తిపరచలేదు, సరే కదా అయ్యా, ఇవన్నీ చేయలేదు, వీటితో పాటుగా ఇంకా ఏం చేశారో తెలుసా? అయ్యా, నాకు ఇవ్వాల్సిన డబ్బులే నువ్వు ఇవ్వలేదు, అవి కాక ఏం చేసావు, మా నెత్తి మీద ఒక పెద్ద మూట పెట్టి వెళ్ళావు అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచకపోగా ఏం చేసామంట అంటే, మనం చేయాల్సిన పనులు చేయపోగా, మనం ఇవ్వాల్సిన ఇవ్వకపోగా, మనం సంతోషపెట్టాల్సిన సంతోషపెట్టకపోగా, మనం తృప్తిపరచకపోగా, అంతవరకు చేయకుండా ఉన్నా ప్రభువుకి ఏం బాధ ఉండదంట. కానీ ఇంకా ఎక్స్ట్రాగా ఏం చేసామంట మనం? నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి. దేవుణ్ణే విసిగించటం. మనుషులమైన మనం మరి మనకంటే దేవుడు ఎంతగానో ఆయన తట్టుకునే దేవుడు కదండి.
మనుషులమైన మనం ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు, 20 సార్లు, 50 సార్లు, 100 సార్లు నీ భర్తనో, నీ భార్యనో, పిల్లలనో ఎంత విసిగిస్తున్నా కానీ తట్టుకుంటున్నామేమో. కొన్నిసార్లు చెప్పేస్తా, విసిగించబాకు, బాధేస్తా, కొట్టేస్తా, చంపేస్తా, ఎన్నెన్నో మాటలు మాట్లాడతాం కదండి. అయితే ప్రియులారా, ఇక్కడ వాక్యం తెలియపరచబడతా ఉంది, నీ పాపముల చేత నీవు నన్ను, దేవుడు అంటున్నాడు. దేవుడు మామూలుగా అన్నీ తట్టుకునేవాడు. అంతగా తట్టుకునే దేవుడికే విసుగు పుట్టేంతగా మన పాపాల చేత విసిగించామంట. అంటే రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు రకరకాలైనటువంటి పాపాలు, దోషాల ద్వారా ప్రభువుకు విసుగు పుట్టిస్తూ వచ్చాం. విసుగు అన్నమాట, విసుగు. ఏందిరా బాబు ఇట్లా చేస్తున్నావు, ఏందిరా బాబు ఇట్లా చేస్తున్నావు, ఎన్నిసార్లు చెప్పినా అదే పరిస్థితి. బురదలోకి వెళ్ళదు, మళ్ళీ బురదలో పొరలాడుతున్నాను, తీసి మళ్ళీ గడిగాడు. ప్రియులారా, అప్పుడప్పుడు మా పాప యూట్యూబ్లో ఒకటి చూస్తూ ఉంటుంది, మాషా అండ్ బేర్ అని ఒకటి ఉంది పిల్లలది. మాషా అని ఒక చిన్న పాప అనమాట, ఇంత పాపే. బేర్ అంటే ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటి ఏంటంటే చాలా అమాయకమైన ఎలుగుబంటి అనమాట, చాలా తెలివైంది మనుషుల కంటే. చక్కని ఇల్లు కట్టుకొని అడవిలో అది అన్ని వంటలు, అన్ని పనులు చేసేయగలదన్నమాట. ఈ చిన్న బిడ్డని చక్కగా పెంచుకుంటూ ఉంటుంది అన్నమాట. అయితే ప్రియులరా, ఒక ఎపిసోడ్ వాళ్ళు చూస్తుంటే నేను పక్కన కూర్చొని చూసా. దాంట్లో ఏంటంటే ఆ చిన్న బిడ్డ, ఆ పాప ఒక మంచి డ్రెస్ వేసి మాషా, ఆ బేర్ ఆడుకోమని పంపిస్తే ఈ పాప వెళ్ళిపోయి బురదలో పడి పొర్లాడి ఆ డ్రెస్ అంతా కూడా పాడు చేసేస్తుంది. అప్పుడు వెంటనే ఈ బేర్ ఏం చేస్తుందంటే, ఎలుగుబంటి అబ్బా అని చెప్పి తలొప్పుకుంటూ వెళ్ళిపోయి ఆ బిడ్డను పట్టుకొని ఆ డ్రెస్ తీసేసి స్నానానికి షవర్ పెట్టి ఈ బట్టలన్నీ ఉతికి ఆరేసి వెంటనే ఏమండి టైలరింగ్ మిషన్ తీసుకొని ఒక కలర్ గుడ్డ తీసి కుట్టి మళ్ళీ అదే సేమ్ డ్రెస్ అనమాట, అట్లాంటిదే చక్కగా చేస్తుంది. ఆ విధంగా కనీసం 10 నుంచి 15 డ్రెస్సులు ఆ రోజంతా కుడతానే ఉంటుంది. అది ఒక డ్రెస్ కొట్టడం, బురదలోకి పోవటం, ఒక డ్రెస్ కొట్టడం, మళ్ళీ మురికిలోకి పోవటం, మొత్తం ఒళ్ళంతా మొహం అంతా నల్లగా చేసేసుకోవటం. ఆ చిన్నపిల్లల స్టోరీలోనే ఆ బేర్ అనేది, ఎలుగుబంటి ఎంత ప్రేమను చూపిస్తుందో ఏమండి మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. మన దేవుడు ఇంకెంత గొప్ప దేవుడు, అంతకంటే ఎక్కువ ఒక్క రోజులోనే అన్నిసార్లు అది కొట్టడానికి ఇబ్బంది పడుతూ ప్రేమను చూపిస్తూ చేసింది మన ప్రభు. అయితే ప్రియులరా, అది ఒక కేవలం స్టోరీ, మనుషులు అల్లిన స్టోరీ. మన సాక్షాత్తు మన నిజ దేవుడైన ప్రభు రోజంతట్లో ఎన్ని వందల సార్లు ఆయన ఎలా నిన్ను ఉండమన్నాడో, ఎలా చేయమన్నాడో, ఎలా మాట్లాడమన్నాడో, ఎలా చూడమన్నాడో, ఎలా తినమన్నాడో, ఎలాంటి బట్టలు కట్టుకోమన్నాడో, ఎలా బిహేవ్ చేయమన్నాడు, ఎలా ప్రేమించమన్నాడు, ఎలా క్షమించమన్నాడు. ఎన్నిసార్లు తప్పిపోయాము. అయ్యా చూడకూడదని చెప్తే ఏం చేసావు బాబు? ఖాళీ సమయం దొరికిందంటే మన పని పాటల్లో మొబైల్ పెట్టుకొని యూట్యూబుల్లో సినిమాలు అవి చూడకూడవన్నీ చూడటం, ఏమండి వెళ్ళకూడని ప్రదేశాలకు పోవటం, మాట్లాడకూడనటువంటి మాటలు, యేసయ్య బిడ్డల నోట్లో నుంచి ముత్యాలు లాంటి దేవుని మాటలు రావాలా? ఎన్నిసార్లు నీలో నుంచి బూతులు వచ్చినాయి, చెడ్డ మాటలు వచ్చినాయి, ఇతరులను నొప్పించే మాటలు వచ్చినాయి, డబుల్ మీనింగ్ వర్డ్స్ వచ్చినాయి. ఎన్నిసార్లు విసిగించామో. వాక్యం సెలవిస్తూ ఉంది, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించావు, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టావు. ఇవన్నీ కంప్లైంట్స్ మనందరి మీద. ఇన్ని కంప్లైంట్స్ మన మీద ఉన్నాయి. ఇంత భయంకరంగా మన జీవితం ఉంది. ఇలాంటి జీవితం ఉంటుండగా మన దేవుడు ఏమై ఉన్నాడో ఒకసారి తెలుసుకొని మనం ఆరాధన చేయాలి ఈ రోజున. ఒక చిన్న మాట అక్కడ రాయబడి ఉంది 25వ వచనంలో, నేనే ఎంతగా మీరు బాధ పెట్టగా, ఎంతగా నన్ను తృప్తిపరచకపోగా, ఎంతగా విసిగించగా, ఎంతగా ఆయాస పెట్టగా, ఎంతగా నన్ను ఘనపరచని హీన బ్రతుకు మీకై ఉంటుండగా, నాకంటే మిగతా వాటికి ఎక్కువ ప్రయారిటీ, నాకంటే మీ యొక్క సుఖానికి, నాకంటే మీ శరీరానికి, నాకంటే మీ పిల్లలకు, నాకంటే మీ భర్తకు, భార్యకు, లోక సంబంధమైన వాటికి మొదటి ప్రాధాన్యతని ఇచ్చి నన్ను విసిగించి బాధపరిచి కన్నీరు పెట్టి కృంగిపోయేటట్టు చేయగా ఏం చేశాయంటే దేవుడు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను ఏం చేస్తున్నాయంట? ఎంతటి భయంకరమైన స్థితిలో ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చినప్పుడు కాదు, మన తప్పిదాలు ఒప్పుకొని అయా క్షమించని పాదాలని కన్నీళ్లతో కడిగినప్పుడు కాదు, మనం ఇట్టి స్థితిలో ఉండగానే
మనం చచ్చిన స్థితిలో ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయి మూడవ దినాన్ని తిరిగి లేచాడంట. ప్రియమైన వాళ్ళరా, ప్రభు అంటున్నాడు, నా చిత్తానుసారముగా మీ అతిక్రమములను ఏం చేశానంటున్నాడు, తుడిచివేశాడంట. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క మనస్సు ఎలాంటిదో తెలుసా? ఏమండి, ఎంత ఘోర పాపినైనా కరుణించేటువంటి మనసు ఆయనది. నీవు నేను ఒక మాట ఎవరన్నా అంటే తట్టుకోలేం, 4 మాటలు అంటానికి ప్రయత్నం చేస్తాం, పిల్లలనైనా పెద్దోళ్ళనైనా ఏదో ఒకటి అనాల్సిందే. ప్రభువుని ఎంత బాధ పెట్టగా ప్రభువు క్రియకు ప్రతిక్రియ చేయలా, దోషానికి ప్రతిదోషం చేయటానికి ఇష్టపడలా, దెబ్బకు దెబ్బ ప్రతీకారం తీర్చుకోలా. ఉల్టాగా దేవుడు ఏం చేశాడు తెలుసండి, మన అతిక్రమాలనంట ఏం చేశాడంటే అతిక్రమ క్రియల్ని తుడిచివేశాడు. ఎలా? నా చిత్తానుసారంగా అన్నాడు. అంటే దేవుని చిత్తము, దేవుని మనస్సు, దేవుని హృదయం కనికరము కలిగింది, ప్రేమ కలిగింది, దయ కలిగింది, జాలి కలిగింది, కరుణ కలిగినటువంటి మనస్సు అండి ఆయనది. ఆయన మనస్సును బట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన మనం కనపరచాలి. అంతేకాదు, నీ అతిక్రమ క్రియలను తుడిచివేయుచున్నాను. మన అతిక్రమాల్ని, మన పాపాలని ఆయన తుడిచివేసినటువంటి ప్రభు. పాపాలు క్షమించడానికి అధికారం ఉందంట. మార్కు సువార్త 2వ అధ్యాయంలో 10-11 వచనాలు తెలియపరచబడతాం. మన ప్రభు అంట ఆయన చిత్తానుసారంగా మన అతిక్రమములను తుడిచేస్తున్నాడు. అర్థమైందండి? మన పిల్లలు తప్పు చేశారు, మురికి బట్టలు వేసుకొని వచ్చారు, లేదా మురికిలో దొరలాడి వచ్చారు. ఏం చేస్తామండి? ఆ బట్టలు తీసేసి స్నానం చేయించి మంచి బట్టలు వేస్తాం. ఆ విధంగా దేవుడు అంటున్నాడు, విసుక్కోక, ఆయన విసుగు పుట్టించగా విసుక్కోక, ఆయన ఇబ్బంది పెట్టగా ఇబ్బంది పడక, ఉల్టాగా ఆయన తన ప్రేమను వెల్లడి చేస్తూ ఏం చేస్తున్నాడంట, మన అతిక్రమాలన్నిటినీ కూడా తుడిచి వేస్తున్నాడు, కడిగి వేస్తున్నాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను మామూలుగా తుడిచేయటం కాదంట, శుభ్రంగా తుడిచేయటం, దాగు మచ్చ ఎక్కడా లేని విధంగా నీ నా జీవితాలను శుభ్రపరిచినటువంటి దేవుడు అండి. అంతేకాకుండా ప్రియులరా, చివరిగా తెలియపరచబడతా ఉంది ఇక్కడ, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను, ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాను. ఐ విల్ నెవర్ రిమెంబర్ యువర్ సిన్స్ అంటున్నాడు. నీ పాపాలను జ్ఞాపకం చేసుకోనంతగా తుడిచేస్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నట్లయితే, మనం ఏదైనా ఒక ఘోరమైనటువంటి తప్పిదం చేసినటువంటి వ్యక్తిని క్షమించినప్పుడు, లేదా భయంకరమైనటువంటి మురికిని, ఒకవేళ పెద్ద సునామీ లాంటిదే మన మీదకి వచ్చి మన ఇళ్ళు, మన వస్తువులు అన్నీ కూడా మురికి పట్టిపోయి పాడైపోయి, అసలు ఎంతో మడ్డితో మురికితో నింపబడిపోయింది, ఎంత రుద్దినా పోనటువంటి పరిస్థితి అనుకోండి. ఒక వారం 10 రోజులు మన వస్తువులన్నీ, మన బట్టలన్నీ శుభ్రం చేసుకోవటానికే టైం పట్టింది అనుకున్నాం. ఆ విషయాన్ని మనం ఎప్పుడైనా మర్చిపోకుండా ఉంటామా? ఏమండి, మనం చచ్చిపోయేంత వరకు చెప్తాం, పలానా సమయంలో వచ్చినటువంటి ఆ పట్టిన డస్ట్ తీసేయటానికి మాకు అన్ని రోజులు పట్టిందయ్యా, అన్ని దినాలు పట్టిందయ్యా అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. మన దోషాలు, మన పాపాలు అంతకంటే ఎక్కువగా ఉండగా ప్రభువు వాటిని తుడిచివేశాడు. తుడిచివేసినప్పుడు తుడిచేసినవి ఏదో ఒక సమయంలో జ్ఞాపకానికి రావాలా, కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా, వాటిని నేను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోను. అంటే జ్ఞాపకము చేసుకోనంతగా తుడిచేయటానికి ఇష్టపడినటువంటి దేవుడు, క్షమించటానికి ఇష్టపడినటువంటి దేవుడు. యేసయ్యా అని నీవు హృదయానుసారంగా పిలిస్తే నీ నా హృదయాల్లోనికి వచ్చి మన జీవితాలను బాగు చేసినటువంటి దేవుడు అండి. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఘోరంగా ఉన్నప్పుడు సైతం, మనం ఆయన్ని విసిగించినప్పుడు సైతం, బాధ పెట్టినప్పుడు సైతం, ఇంతగా యేసయ్యను నమ్మిన తర్వాత కూడా, ఏమండి, యాకోబు అనేటువంటిది ప్రభువు నమ్మని జీవితం, ఇశ్రాయేలు అనేటువంటిది మారినటువంటి జీవితం. ఇశ్రాయేలు కూడా ఏం చేశాడంట, నీవు నన్ను విసిగించామంటున్నాడు ప్రభువారు. ప్రభువు నమ్మిన తర్వాత కూడా విశ్వాసులమైన నీవు నేను మనందరం ఎన్నోసార్లు ఆయన బాధ పెట్టాం, ఇబ్బంది పెట్టాం, ఇరుకును పెట్టాం. అయినప్పటికీ కూడా మన పాపాలన్నింటినీ తుడిచేస్తూ, కడిగేస్తూ, శుభ్రపరుస్తూ, మరెన్నటికీ కూడా జ్ఞాపకము చేసుకున్నంతగా మరి
మనపై తన ప్రేమను కురిపిస్తున్న ఏమండి కలువరి శిలువ రక్తంతో కడిగేసినటువంటి దేవుడే కాదు, ఈరోజు కూడా నన్ను శుభ్రపరుస్తూనే ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇట్టి గొప్ప ప్రేమామయుడైన, క్షమించే దేవుడైన, మంచి మనసు కలిగినటువంటి మరి గొప్ప దేవుడైనటువంటి యేసయ్యను మనసారా హృదయానుసారంగా స్తుతించి ఘనపరిచి ఆరాధిద్దాం.